ప్రభు శిష్యులు అనే ఈ శీర్షికలో మనం సీమోను పేతురు ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని మనం అధ్యయనం చేస్తూ ఆయనలో ఉన్న శ్రేష్టతలను మనం అధ్యయనం చేస్తున్నాం. అనేక విషయాలు మన వంటి లోపాలు ఆయనలో కనిపిస్తాయి. కానీ లోపాలను మాత్రమే చూసే మనకు ఆయనలో ఉన్న శ్రేష్టతలు కనపడడం మనం ఎంత లోపంలో ఉన్నామో అర్థమవుతుంది. పేతురు జీవితంలో గత వారం మనం చూసాం. అతడు అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయంలో వాక్యం ఎరిగిన వాడుగా కనపడతాడు. వాక్యాన్ని అభ్యాసం చేసేవాడిగా కనపడతాడు. వాక్యాన్ని సంపూర్తి చేసేవాడుగా లేదా ఫుల్ఫిల్ చేసేవాడుగా, వాక్యాన్ని నెరవేర్చేవాడుగా కనపడతాడు. అందుకనే 12వ వ్యక్తిగా ఉండడం అవసరం అనే పదం ఆయన పలుకుతాడు. కానీ చాలామంది అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయంలో 13వ వచనాన్ని ఆధారం చేసుకుని పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తిరిగిన రాశాడు. అంటే పామరులు అనే పదానికి కింద రాశాడు సామాన్యులు అని. గత వారం చెప్పాను, వారు పండితులు కాకపోవచ్చు, కానీ చదువులేని వారు మాత్రం కాదు. ఇదే మాటను నేను పేతురు గారి యొక్క పత్రికలో నుంచి చూపిస్తాను. దయచేసి మీరు చూడండి. ఆయన ఎంత అద్భుతమైన సమాచారాన్ని ఇస్తాడో ఆశ్చర్యం కలుగుతుంది. ఆ మాటలు చదివితే నేటి క్రైస్తవ్యానికి ఎంత గొప్ప హెచ్చరిక ఉందో ఇక్కడ. పేతురు గారు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయంలో ఇలా రాస్తాడు. ఏమని రాస్తాడంటే 15, 16 వచనాలు, 17వ వచనం కూడా. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనది ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నింటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. అంటే పేతురు గారు పౌలు గారి లేఖలన్నీ చదివాడనమాట. పాత నిబంధన గ్రంథంలో వ్రాయబడిన లేఖనాలు ఎరిగినవాడు మాత్రమే కాదు, కొత్త నిబంధన పత్రికలు చదివినవాడు, పౌలు గారు రాసిన పత్రికలన్నిటినీ చదివినవాడుగా పేతురు కనపడతాడు. వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి అంటూ వీటిని విద్యావిహీనులు, వినండి జాగ్రత్తగా, విద్యావిహీనులను అస్థిరులను అయిన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్టు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు అన్నాడు. అంటే ఇక్కడేం అర్థమవుతుంది మనకి? పేతురు ఇలిటరేట్ కాదు, విద్యావిహీనుడు కాడు, అస్థిరుడు కాడు. అస్థిరులైన వారు అంటే ఒక మాట మీద నిలకడగా లేనివారు. ఆయన గత జీవితానికి తరువాత జీవితానికి ఉన్న వ్యత్యాసం అనూహ్యం. ఎంత అద్భుతమైన మార్పు కలిగినా మనిషే. ఈ కారణం చేత పొరపాటు చేసే అవకాశం ప్రతి వ్యక్తికి ఉంటుందిలే, మీకేమీ సందేహం లేదు. లేఖనాలను అపార్థం చేసుకోవడం అనేది మీరు చాలా రాంగ్ డాక్ట్రిన్స్ అనేవి ఇదిగో ఈ కారణం చేతనే వచ్చాయి. కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి, వీటిని
ఎవరెవరు అపార్థం చేసుకుంటారో, విద్యావిహీనులు, అస్థిరులు అపార్థం చేసుకుంటారు అని చెప్పి తమ స్వకీయ నాశనునికి అపార్థం చేస్తారంటూ 17వ వచనం అంటాడు, ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకున్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధల వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనసును విడిచి పడిపోకుండా కాచుకొనుడి అన్నాడు. అంటే వీరు తప్పు బోధలు, నీతి విరోధులుగా మారి తప్పు బోధలు చేసేవారు చాలామంది ఉన్నారు. ఇవాళ ప్రభు దైవత్వం మీద దాడి చేసేవారు ఉన్నారు, ప్రభు దైవత్వాన్ని అంగీకరించిన వారు ఉన్నారు. వీరందరూ అపార్థం చేసుకోవడానికి చాలా మాటలు తీసుకుంటారు. చాలా తప్పు సిద్ధాంతాలను పౌలు గారి బోధల్లో నుంచే అర్థం కాక తీసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. దానిని ఎత్తి చూపించగలిగిన వ్యక్తిగా పేతురు మనకు కనిపిస్తాడు. అంటే అతడు విద్యావిహీనుడు కాడు అని చెప్పడానికి నేను ఆ రుజువుని చెప్పాను. సంఘాన్ని హెచ్చరించి భూమి మీద సంఘం ఉన్నంత వరకు జాగరూకత కలిగి ఉండడం కోసం ఎవరెవరు పౌలు రాసిన రాతల్లో నుండి అపార్థం చేసుకుని తప్పు బోధలు తీసుకుని వచ్చి నీతి విరోధులు సంఘాలను చెరుపుతారో ఎరిగినవాడుగా పేతురు గారు కనపడతాడు మనకి. అందువల్ల పేతుర్ని తక్కువగా ఆలోచించడం మనం మానేద్దాం. అంత మాత్రం చేత ఆయన లోపాలు లేవని అనడంలా, ఆ లోపాలన్నీ మనకు బుద్ధి కలగడానికి, మనకు బోధ కలగడానికి, మనల్ని మనం సరిచేసుకోవడానికి రాయబడ్డాయి. కానీ ఒక వ్యక్తి ఎదిగే కొద్దీ, పరిశుద్ధతలో ఎదిగే కొద్దీ, నీతిలో ఎదిగే కొద్దీ, అంతకంటే మించి ఆత్మలో బలవంతుడయ్యే కొద్దీ రూపాంతరం చెందే అత్యున్నతమైన అనుభవంలోనికి ఒక వ్యక్తి దినదినం ఎదుగుతూ ఉంటాడు. ఎల్లప్పుడూ శిఖరాగ్రం మీద ఉండకపోవచ్చు, కానీ శిఖరాగ్రం మీద నుండి జారిన ప్రతిసారి దుఃఖపడకుండా ఉండలేడు. మర్చిపోకండి. తిరిగి ఇప్పుడు మనం అపోస్తల కార్యాల గ్రంథం దగ్గరికి వద్దాం. 1వ అధ్యాయంలో వారికి ఎత్తి చూపించిన సందర్భం మనం గతంలో చూసాం. ఆయన వారికి లేఖనాలను ఎత్తి చూపించారు. అదేమిటి అనంటే, యోధాను గురించి పరిశుద్ధాత్మ దేవుడు దావీదు ద్వారా లేఖనాల్లో రాసిన మాటని, ఆ మీదట ప్రవక్తల గ్రంథాల్లో రాసిన మాటల్ని ఎత్తి చూపించి ఆ పొలం ఎలా కొనబడిందో రాస్తూ, ఒక వ్యక్తి మనలో ఒకడు సాక్షిగా ఉండడం అవసరం అని చెప్పి చీట్ల ద్వారా మత్తయిని ఎంపిక చేయడంలో పేతురుది ప్రధానమైన పాత్ర. సరే, ఇక్కడ నేను మరో మాటకు తావు లేకుండా ముందుకు వెళ్ళిపోతాను. అదేమిటంటే 2వ అధ్యాయంలో అది పెంతెకొస్తు దినం. ఆ దినాన్న ఒక ఆశ్చర్యకరమైన సంగతి జరిగింది. శిష్యులు మేడగదిలో ఏక మనసుతో ప్రార్థన చేస్తూ ప్రభు చెప్పిన మాటను వారి జీవితాల్లో ప్రభు నెరవేర్చేటంత వరకు కనిపెడుతున్న రోజులవి. సరిగ్గా సమయాన్న, అంటే నేను మీ వద్దకు వేరొక ఆదరణకర్తను పంపుతాను అని చెప్పారు కదా, ఆ కారణం అది. ఇప్పుడు 2వ అధ్యాయం. పెంతెకొస్తు దినం వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండెను. ఇది చాలా ఆశ్చర్యంగా జరిగిన సంఘటన. అది ప్రథమ ఫలాల పండుగ యూదులకు. అన్ని ప్రాంతాలు, అంటే వాగ్దాన దేశంలోనే కాదు సుమా, చెదిరిపోయి ఉన్నారు, ఇతర దేశాల్లో ఉన్నారు. ప్రతి దేశం నుండి అక్కడికి వచ్చారట, ప్రతి దేశం నుండి. ఆ మాట రాసుండి చూడండి. ఇక్కడ రాసిన మాట ఏమిటంటే,
మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషలో వీరు మాట్లాడుట వింటిమి అంటాడు. 2వ అధ్యాయం 7వ వచనం, 6వ వచనం కూడా, 8వ వచనం కూడా అంటూ వారు ఏ ఏ దేశాల నుంచి వచ్చారో ఓ పెద్ద లిస్ట్ రాశాడు ఇక్కడ. 8, 9, 10, 11 ఈ వచనాలని 9 నుంచి ప్రారంభమవుతుంది. అంటే వారు రోమా కాలనీలో ఉన్న, ఆయా దేశాల్లో ఉన్న, సరిగ్గా ఆ దినాన్న దేవుడు తమకు అనుగ్రహించిన వాటిలో నుండి వాగ్దాన భూమిలో లేకపోయినప్పటికీ వారు ఏ దేశాలకు సంబంధించిన వారైనా సరే, అంటే అక్కడికి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి అక్కడ పుట్టిన యూదులు, కానీ దేవాలయానికి వచ్చి వారు ఆ ఫలాలను అర్పించటం మాత్రం మానల. వారికి అరామీ వచ్చు. అదే సమయంలో వారు ఎక్కడైతే పుట్టారో అక్కడున్న భాష కూడా స్వభాష వారికే, వారి పిల్లలకి. ఉదాహరణకు ఫ్రాన్స్ వెళ్ళారనుకోండి, అక్కడ ఫ్రెంచ్ మాట్లాడతారు పిల్లలు. శ్రీలంక వెళితే సింహళం మాట్లాడతారు, అక్కడే పుట్టి అక్కడే పెరిగిన పిల్లలు. అలాగే వెస్ట్రన్ కంట్రీస్కి పెడితే అక్కడ ఇంగ్లీష్ మాట్లాడతారు పిల్లలు, చిన్నపిల్లలు. మన పిల్లలే, మన తెలుగు వాళ్ళ పిల్లలే వీళ్ళందరూ. అంత మాత్రం చేత వాళ్ళని తెలుగు వాళ్ళు కాదు అని అనలేం కదా. వీళ్ళు హిబ్రీలే, ఆయా దేశాల్లో చెదిరిపోయి ఉన్నారు, అక్కడ సెటిల్ అయ్యారు, అక్కడే పుట్టిన వాళ్ళు, అక్కడే పెరిగారు. వారికి ఈ భాష ఆ భాష 2 భాషలో వచ్చు. వారు యెరూషలేముకి వచ్చారు. వచ్చినప్పుడు యెరూషలేము దేవాలయంలో ఉన్నారు. ఈ దేవాలయానికి దగ్గరలోనే కాబోలే మేడగది ఉంది. అక్కడ వారికి ఆశ్చర్యకరమైన ఒక సంగతి జరిగింది. వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వినపడింది వాళ్ళకి. వీళ్ళకే కాదు, వాళ్ళకు వినపడింది. వినపడ్డం, ఆకాశం నుండి వేగంగా వీచే గాలి వంటి శబ్దం వినపడ్డం, అకస్మాత్తుగా వినపడ్డం. ఆల్ ఆఫ్ సడన్. ఇప్పుడు గాలి మెల్లగా ప్రారంభమై అది పెరుగుతుంటుంది ఎప్పుడూను, కానీ అలా కాదు, అకస్మాత్తుగా రావడం అనేది రేర్ ఆఫ్ ద రేరెస్ట్. అది కూడా దట్ ఈస్ డివైన్, దైవికమైంది. అకస్మాత్తుగా కూడి ఉన్న చోటుకి ఆ గాలి వచ్చినట్టు అనిపించింది. అగ్ని జ్వాలల వంటి నాలుకలు ఆ ఇల్లంతా కూడా, ఆ ఇంట్లో కూర్చున్న వారి తలల మీదకి వచ్చినట్టు కనపడుతుంది. వారు పరిశుద్ధాత్మతో నిండుకున్నవారై, ఆ ఆత్మ వారికి అనుగ్రహించిన వాక్శక్తి చొప్పున వారు ఇతర దేశస్థుల భాషల్లో, తనది కానీ అన్య భాషలో వారు మాట్లాడడం ప్రారంభించారు. ప్రారంభించినప్పుడు దేవాలయంలో ఉన్నవారు, ఆ చుట్టుప్రక్కల ఉన్నవారు ఎంతమంది అక్కడికి పరుగు పరుగున వచ్చారో చెప్పడానికి వీల్లేదు. వాళ్ళు ఆ శబ్దం కలుగ్గా జనులు గుంపుగా కూడి వచ్చి, ఎవరు గుంపుగా కూడి వచ్చింది? 5వ వచనంలో రాశాడు చూడండి. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో, అన్ని జనాంగాలకు సంబంధించి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురం ఉండిరి. అంటే ప్రపంచ దేశాలన్నింటిలో చెదరి ఉన్న యూదులందరూ కూడా అక్కడికి వచ్చారు. అప్పుడు వారికి శబ్దం కలగ్గా జనులు గుంపులుగా కూడి వచ్చి ఎక్కడికి వచ్చారు? మేడగది దగ్గరికి వచ్చారు. అక్కడికి రాగానే వారికి వినపడింది ఏమిటంటే, వారు పార్థీయులు అనుకోండి ఆ భాషలో, మాదీయులు అనుకోండి ఆ భాషలో, ఎలామీలు అనుకోండి ఆ భాషలో, మెసొపొటేమియాలో వారి భాషలో, యోదయ వారి భాషలో, కపదోకియా, పొంతు, ఆసియా, పురుగ్రియా, పంపులియా, ఐగుప్తు ఇలాంటి దేశాలన్నీ, కురేను, లిబియా, ఈ ప్రాంతాలు, రోమా, ఈ ప్రాంతంలో ఉన్న క్రేతీయులు, అరబీలు, ఆ ప్రాంత భాషలు, ఆ భాషలన్నింటిలో వారికి ఒక్కొక్కరు ఒక్కొక్క భాషలో మాట్లాడడం వినపడింది. వారేమైనా ఈ భాషలు నేర్చుకున్నవారు కారు. ఆత్మ ద్వారా అనుగ్రహించబడిన ఆ ప్రత్యేకమైన కృపా వరం అది. ఈ వరం
ఎప్పుడైతే వారు మాట్లాడడం విన్నారో వాళ్ళందరూ ఆశ్చర్యపడి, మనం ఎక్కడ పుట్టామో ఆ భాషలో వీరు మాట్లాడుతున్నారు కదా అంటే వారికి ఆ భాష అర్థమైంది. ఆ భాష తాము పుట్టిన దేశానికి సంబంధించిందని అర్థమైంది. అంత మాత్రమే కాదు, మరో మాట కూడా మీకు చూపిస్తాను, మీరు వినాలి. 11వ వచనంలో అదేమిటంటే, వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకున్నారు. దేవుని గొప్ప కార్యాలు, దేవుని గొప్ప కార్యాలు. ఇక్కడ ఒక క్షణం ఆగుదాం. దేవుడు చేసిన గొప్ప కార్యం ఏమిటి? ఆయన తన కుమారుని మనకు అనుగ్రహించడం. ఆయన చేసిన గొప్ప కార్యం ఏమిటి? మన నిమిత్తం ఆయన శిలువకు అప్పగించడం. ఆయన చేసిన గొప్ప కార్యం ఏమిటి? మన పాపానికి ప్రాయశ్చిత్తం చేయడం. ఆయన చేసిన గొప్ప కార్యం ఏమిటి? ఆయన మరణం ద్వారా మనల్ని మరణంలోంచి జీవంలోనికి దాటించడం. ఆయన చేసిన గొప్ప కార్యం ఏమిటి? అపవాది యొక్క చెరలో నుంచి మనల్ని విడిపించడం. ఆయన చేసిన గొప్ప కార్యం ఏమిటి? నశించిపోయే వారికి నిత్య జీవం అవడం. ఆయన పునరుద్ధానం ద్వారా భక్తిహీనుని నీతిమంతుడిగా తీర్చడం. అంతేకాదు, మనలో ఎల్లప్పుడూ నివసించడానికి, మనతో ఎల్లప్పుడూ ఉండడానికి ఆదరణకర్తను పంపడం. ఇవన్నీ ఆయన చేసిన గొప్ప కార్యాలు. ఆ కార్యాలను వారు వివరిస్తూ ఉండగా విన్నారు. విన్నవారు ఎలా ఉన్నారో ఆశ్చర్యం కలుగుతుంది చూడండి. 6వ వచనం చివరి భాగంలో కలవరపడ్డారు అన్నారు. 7వ వచనంలో విభ్రాంతి నొందారు అన్నాడు. 7వ వచనంలో ఆశ్చర్యపడ్డారు అన్నాడు. అంటే వారు పలికే ప్రతి మాట వారికి అర్థమైంది. అర్థమవటం వల్ల వారిలో కలవరం వచ్చింది, విభ్రాంతి పొందారు, ఆశ్చర్యపడ్డారు. ఆశ్చర్యపడినప్పుడు ఏమిటిది అర్థం కాల. కానీ కొందరైతే రాస్తాడు 13వ వచనంలో అపహాస్యం చేశారు అని. అపహాస్యం చేశారని రాస్తుంది. అపహాస్యం చేయబడ్డం అనేది దేవుని పిల్లలకు క్రొత్త ఏం కాదు. సరిగ్గా అప్పుడు వారు కొత్త మద్యం తాగుంటారు అబ్బాయి, అందుకనే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు వాళ్ళు అంటే వీరికి ఆ మాటలు అర్థం కాలేదా? కాదు, అర్థమైంది. కానీ అర్థమైనా అపార్థం చేసుకునేవారు, అర్థమైనా అనవసరంగా మాట్లాడేవారు. అర్థం కాక మాట్లాడితే దాని పర్యవసానం వేరు, అర్థమై కూడా మాట్లాడితే దాని పరిస్థితి వేరుగా ఉంటుంది. సరిగ్గా ఆ సమయాన పేతురు ఆ 11 మందితో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లు అన్నాడు. పేతురు నిలబడగానే మిగిలిన 11 మంది లేచి నిలబడ్డారు. 12 మంది లేచి నిలబడ్డారు. మేడగదిలో ఉన్న వారందరూ కూర్చునే ఉన్నారు. బయట నిలబడిన వారందరూ అలా ఉన్నారు. వారు 3000కు పైచీలకు జనం. అది అంత సమూహం. అంటే నేను ఇలా అంటాను, ద ఫస్ట్ కన్వెన్షన్ ఆఫ్టర్ రిజరెక్షన్. ద ఫస్ట్ కన్వెన్షన్ ఆఫ్టర్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ given to the church permanently. శాశ్వతంగా దైవాత్మ మనకు అనుగ్రహించబడిన దినం. ఆ రోజున ఓ గొప్ప సమావేశం జరిగింది. ఆ సమావేశంలో మొదటి వర్తమానికుడు పేతురు. గలిబిలిని, గందరగోళాన్ని, వారి విభ్రాంతిని, వారి ఆశ్చర్యాన్ని, వారి కలవరాన్ని తీసివేయడానికి అతడు నిలబడ్డాడు. వారి అపహాస్యాన్ని కొట్టివేయడానికి నిలబడ్డాడు. నిలబడినవాడు
వారికి వాక్యం చెప్పడం ప్రారంభించాడు. సమాధానకరమైన ప్రత్యుత్తరం ఇవ్వడం, క్షేమకరమైన మాట అందించడం పేతురు నోట దేవుడు తానే ఉంచాడు. పేతురు గారు వాక్యం ఎరిగిన వానిగా నిలబడి 16వ వచనంలో ఇలా అన్నాడు, 15వ వచనంలో కూడా, అంటే 14లో సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక, చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు, ప్రొద్దు పొడిచి జామైనను కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఇంత అకస్మాత్తుగా అతని నోటి వెంట యోవేలు యొక్క ప్రవచనం చెప్పిన మాట ఇప్పుడు గుర్తుకు రావడం, వారికి దాని జవాబుగా చెప్పడం ఆశ్చర్యకరమైన సంగతి. వచ్చేవారు దీన్ని కొనసాగించుకుందాం. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, కొద్ది మాటలు చెప్పడానికి సహాయపడ్డారు. ముందున సమయం దీవెనగా మార్చమని, కృప చూపమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే ఆదివారం ఉదయం 9:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం.